ఫ్రస్ట్రేషన్ ఎవరికి ఊరికే రాదండి. హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పటాస్ పిల్ల. ఆల్సో వెరీ హ్యాపీ సండే. ఆదివారం ఆడవాళ్ళకు సెలవు. ఎంతమంది ఆడవాళ్ళకి ఆదివారం సెలవు దొరుకుతుందండి? బీ ఇట్ అ హోమ్ మేకర్ ఆర్ ఎ వర్కింగ్ ఉమెన్. ఈ టైటిల్ మీద చాలా సినిమాలు, సిరీస్ కూడా వచ్చాయి కదా. కానీ ఎంతవరకు ఈ టైటిల్ జస్టిఫై అవుతుంది ఆడవాళ్ళకి, మీరు చెప్పండి. అసలు ఏ ఆడవాళ్ళైనా 365 డేస్లోని ఒక్క రోజైనా ఖాళీ ఉంటున్నారా? ఇంకా అసలు వీకెండ్ వస్తే, పండగలు వస్తే, ఇంకేమైనా ఫంక్షన్స్ వస్తే, హాలిడేస్ వస్తే అప్పుడైతే ఫుల్ బిజీ అయిపోతారు ఆడవాళ్ళు అయితేను. అసలు నన్ను అడిగితే ఒక ఫుల్ టైం నో శాలరీ, నో పేడ్ జాబ్ అనేది ఒక హోమ్ మేకర్దేనండి. లేకపోతే అసలు మీరు చూడండి, నార్మల్‌గాని మీరు 9-6 ఆఫీస్‌కి వెళ్తారు, లేదా ఏ బిజినెస్‌కి వెళ్తారు. మీకు ప్రతి నెల శాలరీ వస్తది, లేదా ప్రతి నెల చేతికింత డబ్బులన్నీ అందుతాయి. కానీ ఒక హోమ్ మేకర్‌కి తెల్లవారు లెగ్సిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏదో ఒక పని ఉంటూనే ఉంటది. కానీ ఆవిడకి ఏం దొరుకుతుంది? ఆవిడకి అసలు ఏమైనా జీతం దొరుకుతుందా? ఇన్ రిటర్న్ ఆవిడకి స్ట్రెస్, నొప్పులు, డిస్సాటిస్ఫాక్షను, బాధలు తప్ప ఇంకా అసలు ఏం దొరుకుతుంది ఆవిడకి? మనం కాదు గానండి. మన ఒక 10% కూడా కాదు గానీ, మన పేరెంట్స్ అంటే మన మమ్మీ వాళ్ళు, మన అమ్మమ్మ వాళ్ళు, మన నానమ్మలు వాళ్ళు చేసిన సేవకి మనం ఏ మాత్రం పొంత కాదండి. నిజంగా చెప్తున్నాను. అసలు వాళ్ళైతే దేవతలు. వాళ్ళు చేసిన సేవలోని ఇప్పుడు మనం కనీసం ఏ మాత్రం చేయలేకపోతున్నాం. ఏ పని చేయలేకపోతున్నాం. వాళ్ళైతే ఆ కాలంలోని, అప్పట్లోని ఎంత చేసేవారో. ఇప్పుడంటే మనకు మెషిన్స్ వచ్చాయి. హౌస్ హెల్ప్స్ ఉన్నాయి. కొందరికైతే ఇప్పుడు హౌస్ హెల్ప్ కూడా లేదనుకోండి. వాళ్ళే అన్నీ చేయాల్సొస్తుంది. కానీ మెషిన్స్ ఉంటున్నాయి ఇంట్లోని. అప్పట్లోనైతే అవన్నీ ఏం లేవు. వాళ్ళే పొద్దున్న లెగిసిన నుంచి రాత్రి వరకు అన్ని పనులు చేసేటోళ్ళు. అయినా కూడా ఈ నొప్పి, ఆ నొప్పి, లేదా వాళ్ళకో డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. వాళ్ళు హ్యాపీగా లేరని ఒక కంప్లెయింట్ కూడా చేయలేరు. కానీ ఈ రోజుల్లో మనకేంటంటే లైఫ్ స్టైల్ మారిపోయింది. ఫుడ్ మారిపోయింది. అందుకే అలా ఆ ఇదితోని మనం కంప్లెయింట్స్ చేయాల్సొస్తుంది గానీ, లేకపోతే మనం ఏమి హోల్ హార్టెడ్‌గా పనులు చేయమా ఇంట్లోని చెప్పండి? ఒక్క విషయం నన్ను చాలా గట్టిగా ట్రిగ్గర్ చేస్తుంది. కొన్ని మాటలంటారండి అప్పుడప్పుడు. పొద్దున్నుంచి ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నావు? పొద్దున్నుంచి ఇంట్లో ఖాళీగానే ఉంటున్నావు కదా! తినడం, కూర్చోవడం తప్ప ఏం చేస్తున్నావు? అని అంటూ ఉంటారండి. ఒకే ఒక్క రోజు ఇంట్లో కూర్చొని చూడు, అసలొక హోమ్ మేకర్ ఎన్ని పనులు చేస్తది ఇంట్లోని. ప్రాపర్‌గా చూడు, అసలు పొద్దున్న లెగిస్తే ఏవే పనులవుతాయో చూడు. అప్పుడు నువ్వు జడ్జ్ చెయి. చూడకుండా ఏవి మాట్లాడకు. ఇంట్లోని ఒక హోమ్ మేకర్ లేకపోతే, పని చెయ్యకపోతే ఏ పనులు అవ్వదు. మీ ఇంట్లోని మీకేం రోబో లేదు కదా! కూరగాయలు కట్ చేసేసి, అవి స్టవ్ మీద పెట్టేసి, అది వండేసి, మీకు ప్లేట్‌లో సర్వ్ చేయడానికి. అలాగే బట్టలకి కూడా కాళ్ళు చేతులు లేవు కదా! ఆ వాషింగ్ మిషన్‌లో దూకేసి, వాటంతట అవే దండం మీద ఆరిపోయి, వచ్చి ఇస్త్రీ అయిపోయి, కబోర్డ్‌లో దానంతట అవే సర్దేసుకోవడానికి. లేదా మీకు ఇంట్లోని ఏ దెయ్యమో, లేదా ఇంకా వేరే ఏవన్నా మ్యాజిక్ పవర్స్ లేవు కదా! ఇవన్నీ ఒక హోమ్ మేకర్ చేస్తేనే కదా అవుతది. లేదా అసలెలా మాట్లాడేస్తారు నాకర్థం కావట్లేదు. ఒక్కసారి ఇంట్లో కూర్చొని చూడండి. ఒక హోమ్ మేకర్ అన్నా కొందరుంటారు. ఎలా అంటే వాళ్ళు ప్రాపర్‌గా ఇలా ప్లాన్ చేసుకుంటారనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏవేవి పనులున్నాయో అవన్నీ అవగొట్టుకునేలా చూస్తారు. ఈవినింగ్ అయ్యేసరికి కాస్త రిలాక్స్ అవ్వడానికి అలా టీవీ ముందు కూర్చుంటారు. వాళ్ళకి ఇష్టమైన సీరియల్‌లో లేదా సినిమాలో, సీరీస్ ఏదో ఒకటి కూర్చొని చూస్తారాళ్ళు. కొందరు అలా ప్లాన్ చేసుకుంటారు. కొందరు ఎలాగా పొద్దున్న ఈ పని చేసుకుందాం, మధ్యాహ్నం ఇలా చేసుకుందాం, నైట్ ఇది చేసుకుందాం అని ఆళ్ళు బ్రేక్‌లు ఇచ్చుకుంటూ అలా ప్లాన్ చేసుకుంటారు. అంతే తప్ప నువ్వు సాయంత్రం ఎప్పుడో ఆఫీస్ నుంచి వచ్చి లేదా నీ బిజినెస్ అయిపోయినాకొచ్చి ఇంట్లో ఆడవాళ్ళు కనిపిస్తే అది కూర్చొనే ఉంటుంది, టీవీ చూస్తుంది లేదా తింటుంది అని చెప్పి ఒక మాట అనీకండి. జడ్జ్ చేసేయకండి. తను అలా ఖాళీగా కూర్చుంది అప్పుడు అనంటే పొద్దున్నుంచి ఎంత వర్క్ చేసి తను ఇప్పుడు ఫ్రీ అయినట్టు. లేదా మీకోసం టైం ఫ్రీ చేసుకున్నట్టు ఆ పనులన్నీ ఫినిష్ చేసేసుకొని. లేదా ఆ పని ఏవైనా పనుంటే మీకోసం ఆ పని ఆపేసుకొని నెక్స్ట్ డేకి షెడ్యూల్ చేసుకున్నట్టు. తనకి నిజంగా నెక్స్ట్ డేకి అది పెట్టుకుంది ఆ పని అంటే అది ఎక్స్‌ట్రా వర్కే కదా! లేదా తర్వాత చేసుకున్న వర్క్. అంతే తప్ప వర్క్ అయితే ఆగిపోదు కదా అక్కడ. సో, ఎప్పుడు అలాగ చూసి మీ కళ్ళతోని ఏదో చూసి అలా జడ్జ్ చేయకండి ఏది పడితే అది. మీకు తెలియనప్పుడు అందుకే చెప్తున్నాను, ఒక రోజుండి చూడండి. దాని వెనకాతలెళ్లి చూడండి అసలు. నిజంగా ఏ పని చేస్తుంది? ఎలా చేస్తుంది? ఏంటి? అప్పుడు మీకు తెలుస్తది. అరే! ఇప్పుడు ఈ మధ్యన రీల్స్‌లో చూస్తున్నాం, లేదా సినిమాల్లో చూస్తున్నాము. ఊరికే ఏమి తీయరు కదండీ! ఏదైనా అనుభవంతోనే తీస్తారు కదండీ! ఇంట్లోని ఆడదే లేకపోతేను దేనికి వాళ్ళు ఏ పని చేసుకోలేరు. లేకపోతేను ఇల్లంతా చిందరవిందరగా చేసేస్తారని ఊరికే ఏమి సినిమాలు అవి తీయట్లేదు కదండీ! నిజంగాని మేము లేకపోతేను అసలు వీళ్ళకి స్పూన్ ఎక్కడుందో, ప్లేట్ ఎక్కడుందో గూడా తెలీదండి ఇంట్లోని. ఇదైతే నిజం.
మీరు ఒక రోజు వదిలేసి వెళ్ళండి సరదాగా, లేదా వారం రోజులు వదిలేసి వెళ్ళండి. మీకు వెళ్ళిన రోజు ఫోన్లు రాకపోతే అప్పుడు అడగండి. నిజంగా ఇద్దరు ఇంట్లో కలిసి పనులు చేసుకునేటోళ్ళైతే వాళ్ళకి అవసరం లేదు. ఓకే. ఒక హెల్పింగ్ హ్యాండ్‌గా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి తెలుస్తాయి ఎక్కడుందని, ఇద్దరు కలిసి ఆర్గనైజ్ చేసుకుంటున్నారు కాబట్టి. అదే ఒక్కళ్ళ చేతి మీద ఇల్లు రన్ అవుతుంటే మాత్రం ది అదర్ పర్సన్ మాత్రం పిచ్చెక్కిపోతారు. ఉండలేరు. వాళ్ళు ఎలాగంటేనే చూస్తారు చూస్తారు 2 రోజులు ఏదో ఒకలా మేనేజ్ చేస్తారు. మూడో రోజు నుంచి బయటికెళ్ళిపోవడానికే ప్రిఫర్ చేస్తారు. లేదా బయట నుంచి తెచ్చుకోవడానికే ప్రిఫర్ చేస్తారు. అంతే తప్ప ఇల్లుని మేనేజ్ చేయలేరు. ఫ్రస్ట్రేషన్ ఎవరికీ ఊరికే రాదండి. ఇవన్నీ పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్‌తోని వస్తాయి. అనుభవాలతోనే వస్తాయి. ఎవరు ఊరికే ఏమి మాట్లాడరు. ఓకే. ఈ హోమ్ మేకర్ అరిచింది అనంటే ప్లీజ్ సైలెంట్‌గా ఉండండి. ఎందుకంటే షీ ఈస్ గోయింగ్ త్రూ ఎ లాట్. ఇంట్లో ఇంత చేసి తనేమైనా మర్చిపోయినా గానీ ఏదో ఒక పని ఇక్కడ పడతది. అది పక్కదేదో మర్చిపోవచ్చు. ఇంకొక పని పడొచ్చు. ఇవన్నీ ఇంత స్ట్రెస్ ఉంటే నెత్తి మీద తెల్లవారు లేసిందే నుంచి ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఆర్గనైజ్ చేయాలి ఇన్నుంటాయి. అందులో ఏదో ఒకటి మర్చిపోవచ్చు. మేబీ ఏదో ఒక చిన్న తప్పు జరగొచ్చు. మీరు తెల్లవారుసరికి ఆఫీస్‌కెళ్తుంటారు. రోజు ఆఫీస్‌కెళ్తున్నారు. మీ వల్ల ఒక తప్పు జరగదా? మీ వల్ల ఏదో ఒకటి చిన్న ఎస్కలేషన్ రాదా? చిన్నది ఏదోటి మిస్ అవ్వదా? అప్పుడు మీరు సార్ట్ ఔట్ చేయరా? మీరు గూడా అలాగే ఫీల్ అవుతూ ఉంటారు కదా! స్ట్రెస్‌ఫుల్‌గాని ఏంటి ఇలాగయ్యింది దాన్ని ఎలా సార్ట్ ఔట్ చేయలేదు. అలాగే ఇంట్లోని 100 పనులున్నప్పుడు ఏదో ఒక చిన్న చిన్నగా ఇలా జరుగుతూ ఉంటాయి. అది మీరు చూసి చూడనట్టు ఉండాలి గానీ, దాని మీద గూడాని మీరు అలా పాయింట్ ఔట్ చేస్తే ఎలా అవుతది చెప్పండి? అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి చాలా మంది ఆళ్ళ ఆఫీస్‌లో ఉన్న స్ట్రెస్‌లు, వాళ్ళ డిస్కషన్‌లు తెచ్చి ఇంట్లో గొడవ చేయడం. అంటే ఎవరి మీద చూపించాలో తెలీదు కదా! అక్కడ బాస్ మీద చూపిస్తే ఊరుకోడు. అక్కడ వర్క్ ఇంపాక్ట్ అవుతది. పని నుంచి పీకేస్తాడు. సో, ఇంకెవరున్నారు తేరగాని ఇక్కడ దొరికినోళ్ళు ఇంట్లోని మనమే. సో, మన మీదే చూపిస్తారనమాట. సో, ఇది ఒకటి ఇంకోటి చెప్తాను. ఆళ్ళు చూపించినా గాని మనం రియాక్ట్ అవ్వకూడదు. అండ్ వాళ్ళు గూడా అలా వచ్చి మన మీద అలా చూపించకూడదు. ఎందుకంటే మనమే ఇంట్లోని చాలా పనితో చాలా స్ట్రెస్‌ఫుల్‌గాని గడుస్తుంటది. అండ్ వాళ్ళొచ్చి ఒకటి మన మీద అలా చూపించేసరికి సంబంధం లేకుండాని అది ఇంకా చాలా ఇంపాక్ట్ అవుతది. సో, నేను ఈదర్ వేస్ చెప్తున్నాను. ఇద్దరికీ చెప్తున్నాను. వాళ్ళొచ్చి ఒక మాటన్నా ఆ వర్క్ స్ట్రెస్ చూపించినా గాని ఆ టైంకి సైలెంట్ అయిపోండి. వాళ్ళే అర్థం చేసుకుంటారు. అంటే వాళ్ళకి ఇంకెవరుంటారు మన మీద వెంట్ ఔట్ చేయడానికి తప్ప. అందుకే వెంట్ ఔట్ చేసేస్తారు. ఆ టైంకి అలాగా మనం ఓపిక పట్టి తర్వాత ఇలా దులిపేసుకుంటే అయిపోద్ది. పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. గానీ నిజంగా చెప్తున్నానండి మన ఆడవాళ్ళదే తప్పు. నిజంగా మన ఆడవాళ్ళదే తప్పు. అంటే మన మమ్మీలు, మన అమ్మమ్మలు, నానమ్మల టైంలోని ఎలా ఉండేదంటే, ఒక మగాడు ఇంటి నుంచి బయటికెళ్ళి ఇంటికొస్తే ప్లేట్ దగ్గర నుంచి అన్నీ వాడికి వడ్డించడం, అన్నీ పెట్టడం, నీళ్ళు అందించడం ఇవన్నీ వాళ్ళు నేర్పించారు. అండ్ తినేసాక గూడా వాళ్ళే కంచం తీయడం, అక్కడి నుంచి చేతులు కడుక్కుంటే నీళ్ళు అందించడం, ఇవన్నీ రెస్పెక్ట్ ఓకే. ఐ అండర్‌స్టాండ్ అండి. అది సైన్ ఆఫ్ రెస్పెక్ట్. కానీ మరీ అంతలా టూ మచ్ వాళ్ళకి వడ్డించుకోవడానికి చేతులు లేవా? వాళ్ళు వెళ్ళడానికి కాళ్ళు లేవా? వాళ్ళు కడుక్కోవడానికి వాళ్ళు చేసుకోలేరు ఇవన్నీ. వాళ్ళే ఇవన్నీ కాస్త అలవాటు చేశారు. సో, అప్పటినుంచే ట్రెడిషన్ అలా ఫాలో అయిపోయేసరికి మన మైండ్స్‌లోకి ఇన్‌బిల్ట్ ఉండిపోయింది. సో, మనం గూడా అలాగే చెయ్యాలేమోనని. అయితే ఒకటి చెప్తానండి. నాకు ఎంత కోపమొస్తది అనంటేను, అరే! టేబుల్ మీద అన్నీ ఉంటాయి. అన్నీ సమస్తం. వండినవన్నీని. పోనీ నువ్వు వండలేదు ఓకే. టేబుల్ మీద వండినవన్నీ ఉంటాయి. ఒక ప్లేట్ తీసుకొని నీకు వడ్డించుకొని తినడానికి నీకేమవుద్ది? వాళ్ళే వచ్చి మీకు వడ్డించాలా? నీకు టేబుల్ మీద కనిపిస్తుంది కదా! నీకేంటి మొహమాటం? నువ్వేం నీ ఇంటి గెస్ట్ కాదు కదా! అరే భయ్ నీ ఇల్లది. నువ్వు వడ్డించుకొని తిను హ్యాపీగా ఎంత కావాలంటే. ఇంకేమైనా ఎక్స్‌ట్రా కావాలంటే అడుగు వండమని చెప్పి చేయించుకొని తిను. అంతే తప్ప వాళ్ళే వచ్చి నీకు ప్లేట్‌లోని కూర వడ్డించాలి, అన్నం వడ్డించాలి, పప్పు వడ్డించాలి, లేదా నీళ్ళు పెట్టాలి అని ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేస్తావు? ఇదొకటైతే. ఇంకొకటుంటదండి. ఇదసలు ఎంత దరిద్రం అంటే ఐ మీన్ మేబీ నాకనిపిస్తది. తిన్న కంచంలోనే చేతులు కడుగుతారండి. అండ్ దే ఎక్స్‌పెక్ట్ సమ్‌వన్ టు టేక్ దట్. వేరే వాళ్ళ ప్లేట్ తీయాలి, ఆళ్ళ ఎంగిల్ తీయాలని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఒకటి అడుగుతాను చెప్పండి. నువ్వు వారమంతా జాబ్ చేస్తావు కదా! ఆఫీస్‌కెళ్తావు కదా! వీకెండ్ వచ్చేసరికి నువ్వే ఇంట్లో కూర్చోలేకపోతావు. ఏ సినిమాకో, షికారుకో ఎక్కడో దగ్గరికి ఏదో గేమ్ ఆడడానికనో, దేనికో దానికెళ్ళిపోతావే. మరి ప్రతిరోజు వీకెండ్ లేదు, వీక్ డేస్ లేదు. ప్రతిరోజు ఇంట్లోనే తగలాడతాం. ఇంట్లోనే పని చేస్తాము. మరి డోంట్ వి డిజర్వ్? చెప్పండి. మాకు ఒక రోజు వారంలోనో లేదా మంత్‌కొకసారైనా బయటికెళ్ళాలి అని చెప్పి మాకనిపించదా? ఎంతసేపు మేము ఇంట్లోనే కూర్చొని, ఇదే చాకరీ చేసుకొని మరి మాకెలాగనిపిస్తది? అంటే చేస్తున్నామంటే వి ఆర్ నాట్ కంప్లెయినింగ్ అబౌట్ దిస్. మేము చేస్తున్నాం అంటే మీకోసమే చేస్తున్నాం. హార్ట్‌ఫుల్‌గా చేస్తున్నాము. మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికే చేస్తున్నాం. కానీ మాకనిపించదు ఇలాగా? ఎందుకండి అసలు అలా చూసారు? ఈళ్ళు ఇంట్లో చాకరీ కోసమే, ఈళ్ళు ఇంట్లోనే ఉండాలి, ఈళ్ళు ఇంకా ఈ ఇంటికే అంకితం అన్నట్టు ఎందుకలా బిహేవ్ చేస్తారు? ఒక్క చిన్న రిక్వెస్ట్ అండి. ఇఫ్ ఎట్ ఆల్ మీకు పాసిబుల్ అయితే వారానికి ఒక్క రోజన్నా వాళ్ళకి హెల్ప్ చేయండి. అట్‌లీస్ట్ ట్రై చేయండి హెల్ప్ చేయడానికి. హియర్ ఆన్ ఫర్దర్ చెప్తున్నాను. ఇప్పటి వరకు ఏం చేయకపోయినా గానీ కనీసం వాళ్ళ చేతిలో పని తీసుకున్నట్టు వాళ్ళకి ఏదో ఒకటి చిన్న ఒక 10% వంతు
ఏదో ఒకటి మీరు చేసినట్టు అట్లీస్ట్ మీ బట్టలు మీరే ఫోల్డ్ చేసుకున్నట్టు, లేదా మీరే వాషింగ్ మిషన్‌లో ఏసుకున్నట్టు, మీరే ఏదో ఒకటి చిన్నగా అండ్ ఆల్సో ఎప్పుడో ఒకసారి అలా బయట సరదాగా ఒక మూవీకి తీసుకొనెళ్ళినట్టు, ఎక్కడికైనా షాపింగ్‌కి తీసుకొనెళ్ళినట్టు, లేదా స్పాకి తీసుకొనెళ్ళినట్టు అలాగేవో. ఇలాంటి చిన్న చిన్న జెస్చర్స్ చేయండి. చూడండి వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. వాళ్ళసలు మైమర్చిపోతారు. ఏంటి ఇంత ప్రేమ చూపిస్తున్నారా? వాళ్ళు మన హార్డ్ వర్క్‌ని గుర్తిస్తున్నారు అని చెప్పి. అంటే ఈ హార్డ్ వర్క్ అంతా మనం చేస్తుంది ఏదో వాళ్ళు గుర్తించాలి, మనకేదో మెడల్స్ ఏసియాలని కాదు. ఇట్స్ జస్ట్ దట్ వాళ్ళు మనల్ని చేసిన దాన్ని అప్రిషియేట్ చేస్తే చాలు. అది చిన్నదైనా, పెద్దదైనా మనం చేసిన పనిని వాళ్ళు అప్రిషియేట్ చేస్తే చాలు. ఏదో ఒక విధంగా ఇలా చెయ్యండి. నేనేం పెద్ద పెద్దగాని మీరు సాక్రిఫైస్‌లు చేసియండి, లేదా ఇలాగ వాళ్ళకి ఏంటి ట్రీట్ చేయండి అని నేనేం అనట్లేదు. ఇట్స్ జస్ట్ చిన్న చిన్నవుంటాయి జెస్చర్స్. చిన్న చిన్న పనులుంటాయి. అవి మీరు చేస్తే చాలు వాళ్ళకి ఎంతో హ్యాపీగా, రిలీఫ్డ్‌గా అనిపిస్తది. ఎప్పుడైనా ఒకసారి అలా చేసి చూడండి, ట్రై చేయండి. వాళ్ళలో ఆ మార్పు చూడండి. ఆళ్ళ ఫేస్‌లోకి హ్యాపీనెస్ కనిపిస్తది మీకు. చూడండి, ట్రై చేయండి ఎప్పుడైనా అని. చాలామంది అంటారు, ఈళ్ళ ఇంటి నుంచి బయటికెళ్తే దేనికి పనికిరారు, ఫుల్ డిపెండ్ అయిపోతారు, ఏ పని చేయలేరు, దేనికి చాతకారు, ఏం చేసుకోలేరు, వీళ్ళు అని చెప్పి అంటారు. కరెక్టే. ఎందుకంటే మేము ఇంట్లోనే ఉంటాము. ఇంట్లో మేనేజ్ చేసుకునేసరికే సరిపోద్ది మాకు. ఇంట్లో ఎలా చేయాలి, ఇంట్లోని ఏది చేయాలి అవన్నీ మేము మా బ్రెయిన్, మా మైండ్ ఆలోచించేసరికే సరిపోద్ది. అందుకే మేము బయటికెళ్ళి ఏ పని చేయాలన్నా చాలా డిపెండ్ అయిపోతాం. ఒక చిన్న షాపింగ్‌కెళ్ళాలన్నా గానీ, ఒక సెలక్షన్‌కైనా గానీ, పక్క వాళ్ళని, పక్కింటోళ్ళని లేదా ఎవరిని ఇంట్లో ఒకళ్ళని తోడు తీసుకెళ్తాం. బికాజ్ మేము ఇంట్లో ఇంత మేనేజ్ చేసేది బయట ఒక డిఫరెంట్ వరల్డ్. మేము ఉంటుంది ఒక డిఫరెంట్ వరల్డ్, బయట ఒక డిఫరెంట్ వరల్డ్. సో, మాకు అంత తొందరగాని నేర్చుకోవడానికి ఉండదు. అందుకే ఎవరో ఒకళ్ళని తోడు తీసుకెళ్తాము. అండ్ ఆల్సో నేనేమంటానంటే ఇది వైస్ వర్సా అనమాట. మీరు బయటికెళ్తున్నోళ్ళు మీకు లోకజ్ఞానం ఉంటది. మీకు నాలెడ్జ్ ఉంటది. బయట ఎక్కడ ఏం జరుగుతుంది? బయటన ఏం చేస్తున్నారు? బయట ఎక్కడ ఏదుంటది? అదే మీరు ఇంట్లో ఉండండి. నేను చూస్తాను. అసలు ఇంట్లో మీరు మేనేజ్ చేసుకోగలరేమో. మీరు ప్యూర్‌లీ డిపెండెంట్ అయిపోతారు. ఇంట్లో ఉంటే అదే. మేము బయటికెళ్తే ఎలాగో మీ మీద డిపెండ్ అవుతాం. మీరు కూడా ఇంట్లో మీరొచ్చిన వెంటనే మీకు ఫుడ్ పెట్టాలి, లేదా మీ బట్టలు ఉతకాలి, ఐరన్ చేయాలి, లేదా మీవన్నీ ఆర్గనైజ్ చేయాలి అని ఎలా అనుకుంటారో, ఎలా డిపెండెంటో, లేదా మీరు రోజు పనులను చేసుకొని ఆఫీస్‌కెళ్ళి నేను చూస్తాను. వర్క్‌కెళ్ళండి. నేను చూస్తాను ఇవన్నీ ఆన్ టైమ్ ఎక్కడైపోద్దో, మీకు బయట కూడా ఆన్ టైమ్ అన్నీ ఎక్కడైపోద్దో, మేమన్నీ సమకూరుస్తున్నాం కాబట్టి మీరు బయటికెళ్ళి ఆన్ టైమ్ అవన్నీ పనులు చేసుకొని రాగలుస్తున్నారు. ఇవన్నీ చేసుకొని సమస్తం అంటే నేను మళ్ళీ వర్కింగ్ వుమెన్ అనట్లే. వాళ్ళకి మళ్ళీ ఇంకొక చాకరీ. ఆఫీస్ నుంచి వచ్చి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఇంట్లోనే అవన్నీ చేసుకొని వాళ్ళకైతే నమస్కారం. అమ్మో! వాళ్ళ దేవతలు అసలు నిజంగా. వాళ్ళది ఇంకా డబుల్ చాకరీ అనుకోండి. కొన్ని కొన్ని సార్లు విసిగెత్తిపోయి ఆళ్ళు హౌస్ హెల్ప్ పెట్టుకుంటారు. లేదా కుక్‌ని పెట్టుకుంటారు. ఇంక వాళ్ళని ఏం చేస్తారండి, ఇంత కష్టపడ్డాక ఆఫీస్‌కెళ్ళి సంపాదించాలి, ఇంట్లో కూడా మేనేజ్ చేసుకోవాలంటేను అది నెక్స్ట్ లెవెల్ బర్డెన్ అసలు. అందుకే చూద్దాం అసలు బయటికెళ్ళాక మేము డిపెండెంట్ అంటున్నారు. మీరు కూడా ఇంట్లో డిపెండెంటే. సో, నేను ఇందాక నుంచి ఇంత వాగుతున్నాను కదా! సర్లే ఈ సండే నేను నీకు హాలిడే ఇచ్చేస్తాను. పనంతా నేనే చేస్తాను అని చెప్పి మా ఇంటాయన నా కోసం చికెన్ బిర్యానీ చేస్తానన్నాడు. అసలు మీరు నమ్ముతారో లేదో ఎంత చేస్తాడంటే బిర్యానీ, నాకన్నా వంట చాలా చేస్తాడు. యూజువల్లీ స్టార్టింగ్‌లో వంట చేయమని అడిగితే రోజు బతిమాలించుకునేవాడు. వంటంటే ఏం కాదండి, ఏమైనా స్పెషల్స్ అయితేనే అడుగుతాను నేను చేయమని. అడిగిన ఐదో రోజో, ఆరో రోజుకో చేసేవాడు అది గూడాని. చెయ్యక చేసేవాడు. అలా అంటే ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి అసలు నేను అడగడమే మానేశాను. ఏమైనా స్పెషల్స్ చేయమని. బట్ ఇప్పుడు నేను ఎంత వాగుతున్నాను కదా! సర్లే అని చెప్పి నా బాధ భరించలేక చూసి, సర్లే నీకు ఈరోజు రిలాక్స్ అవ్వు. నీకు రెస్ట్ ఇస్తాను. ఈరోజు నేనే పనంతా చేస్తాను. ఈరోజు నీకోసం చికెన్ బిర్యానీ చేస్తానన్నాడు. సో, చికెన్ బిర్యానీ డీటెయిల్డ్ ప్రాసెస్ గూడా మీకు చూపిస్తాను. ఆ బిర్యానీ అసలు తిన్నోళ్ళైతే అమేజింగ్ అన్నారు. నా కజిన్స్ తిన్నారు, ఫ్రెండ్స్ తిన్నారు. చాలా మందికి తెలుసు. వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్ గూడా చాలా మంది తిన్నారు. అండ్ నా ఆఫీస్ కొలీగ్స్ గూడా చాలా మంది తిన్నారు. వాళ్ళైతే అసలు ఎంత అప్రిషియేట్ చేశారు ఆ బిర్యానీని. సో, ఆ బిర్యానీ ప్రాసెస్ అంతాని ఆయన చేస్తుంటే మీకు చూపిస్తాను నేను. సో, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నాకు తెలుసు నేను ఇప్పటి వరకు చాలా సోది మాట్లాడాను. బట్ స్టిల్ ఇవన్నీని పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ అండి. ఇవన్నీని ఏదో నేను అనుభవిస్తున్నాను లేదా నేను ఫీల్ అవుతున్నానని కాదు. ఐయామ్ టాకింగ్ దిస్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీ హోమ్ మేకర్ అండ్ ఎవ్రీ వర్కింగ్ వుమెన్ అండి. అయితే ఆడవాళ్ళ కోసం ఎన్నెన్నో రోజులొచ్చాయి కదా! ఇంటర్నేషనల్ డేస్ అని, ఇంటర్నేషనల్ వుమెన్స్ డే, ఇంటర్నేషనల్ డాటర్స్ డే, ఇంటర్నేషనల్ వైఫ్స్ డే అని చెప్పి, ఆ రోజు గూడాని ఆళ్ళకేమైనా పనికి ఆఫ్ ఇస్తారని అనుకుంటున్నారా మీరు? ఆ రోజు గూడా ఆళ్ళు ఇదే చాకరీ చేయాల్సిందే, ఇదే పని చేయాల్సిందే. ఏ రోజు రెస్ట్ దొరకదండి. సరే మరి మన బిర్యానీ ప్రిపరేషన్‌కైతేను వెళ్ళిపోదాం పదండి. మీకు చూపిస్తాను నేను. అండ్ ఆ బిర్యానీ ఎలా ఉంటదో. లెట్స్ గో. సో గైస్ అయితే ఈ వీడియో ఆల్రెడీ లెంత్ ఎక్కువ ఉందని చెప్పి నేను ఆ చికెన్ బిర్యానీ డీటెయిల్డ్ కుకింగ్ పార్ట్ 2లో ప్లాన్ చేశాను. మీరు తప్పకుండా చూడండి. అది నెక్స్ట్ వీక్ రిలీజ్ చేస్తాను.
ఈలోపు మీరు ఏం చేస్తారు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చెయ్యండి. నేను ఏమేమి పెడుతున్నానో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే ఇంకా వేరే ఏమైనా పాత వీడియోలు చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.